హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాంగ్ వీడియోస్ చేసి 2 వీక్స్ అవుతుంది కదా. యాక్చువల్ గా ఢిల్లీకి వెళ్లే పనిలో కొంచెం బిజీ ఉండి వీడియోస్ షూట్ చేయలేదు. సో అందుకే ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. అండ్ లైక్ చాలా మంది నాకు కమెంట్స్ లో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో వీడియోస్ ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలని కమెంట్స్ లో అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. యాక్చువల్ గా ఇన్ షార్ట్ లో ఎలా ఎడిట్ చేయాలో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేసా, బట్ చాలా మంది ఫుల్ వీడియో చేయమన్నారు. ఎందుకంటే వన్ షార్ట్ వీడియోలో ఇన్ షార్ట్ లో ఉండే ఫీచర్స్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అందుకే డీటెయిల్ గా ఉండాలని ఫుల్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా. అండ్ లైక్ షార్ట్స్ కి ఫుల్ వీడియోకి క్యాన్వాస్ ఎలా సెట్ చేయాలి అండ్ అవి ఎలా ఎడిట్ చేయాలి అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో ఈ వీడియో మొత్తం క్లారిటీగా చెప్పబోతున్నా. అండ్ బిగినర్స్ కి మాత్రం చాలా చాలా హెల్ప్ఫుల్ అయిపోద్ది ఈ వీడియో. సో అందుకే ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో లైక్ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కనీసం 1% పీపుల్ కూడా సబ్స్క్రైబ్ అయ్యి ఉండట్లేరు. సో అందుకే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఫస్ట్ అయితే నేను యూజ్ చేసే యాప్ ఇన్ షార్ట్. అండ్ ఫుల్ వీడియోకి షార్ట్ కి 2 డిఫరెంట్ క్యాన్వాస్ ఉంటాయి అనమాట. ఫుల్ వీడియో అయితే ఈ ల్యాండ్స్కేప్ లో చేయొచ్చు అండ్ ఒకవేళ షార్ట్ అయితే ఇలా చేయాలన్నమాట. సో ఇలా మీరు షూట్ చేయడం ఈ క్యాన్వాస్ లలో పెట్టి షూట్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇన్ షార్ట్ లో ఉండే ఫీచర్స్ అని నేను క్లారిటీగా చెప్పబోతున్నా. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అండ్ లైక్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా, మ్యూజిక్ ఎఫెక్ట్స్ అవన్నీ ఎలా యాడ్ చేయాలి అండ్ లైక్ యానిమేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, స్టిక్కర్స్ అవన్నీ. సో అవన్నీ డీటెయిల్ గా ఈ వీడియోలో చూస్తాం. సో ఫస్ట్ అయితే మన యాప్లో ఉండే ఇన్షార్ట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా 3 ఆప్షన్స్ కనిపిస్తుంది, వీడియో, ఫోటో అండ్ కలేజ్ అని. మనం వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన క్లిప్స్ ఎడిట్ చేసుకోవచ్చు. నాకు కావాల్సిన వీడియోస్ అని ఇట్లా సెలెక్ట్ చేస్తున్నా. మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇలా సెలెక్ట్ చేయండి. అండ్ అందుకు ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక ఇంకా ఇలా అన్నీ కనిపిస్తాయి. లాంగ్ ప్రెస్ చేసి ఎన్ని క్లిప్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి అనమాట డీటెయిల్ గా మనకి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ షార్ట్ లో మనకి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఇది కావాలి అలా డ్రాగ్ చేసి డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇప్పుడు మనం ఇది యూట్యూబ్ వీడియోకి ఎడిట్ చేస్తున్నాం కదా, ల్యాండ్స్కేప్ ఇలా ఉంటది అనమాట. సో మనం దాన్ని ఎడిట్ చేయాలి. ఇప్పుడు ఇది రీల్ ఫార్మాట్ లో ఉంది. సో ఇప్పుడు ఇలా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇలా యూట్యూబ్ ది 16:9 అండ్ రీల్స్ ది 9:16. యూట్యూబ్ సింబల్ కనిపిస్తే ఇది క్లిక్ చేస్తే ఇక్కడ పైన చేంజ్ అవుతుంది చూడండి ఒకసారి. నార్మల్గా ఇలా ఉండేది ఇది సెలెక్ట్ చేసి ఇలా అయిపోతుంది. అంటే యూట్యూబ్ ల్యాండ్స్కేప్ మనకు వచ్చేస్తుంది. మనకు వీడియోస్ కట్ చేయాలి, ట్రిమ్ చేయాలి అనుకుంటాం కదా, ఇక్కడ వరకే నాకు కావాలి అన్నప్పుడు ఇక్కడ స్ప్లిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెలెక్ట్ చేయండి. సో దట్ ఇక్కడ కట్ అయిపోద్ది. స్ప్లిట్ కొట్టాం కదా, స్ప్లిట్ కొట్టిన ఈ పార్ట్ మనకు వద్దు అంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. సో దట్ కట్ అయిపోద్ది. సో మనకు ఒకవేళ ట్రిమ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయడం వల్ల మనకి ఈ పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది వీడియో. అండ్ దాని తర్వాత ఆడియో, సెకండ్ ఆప్షన్. ఆడియో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనకు మ్యూజిక్ కావాలి అని అంటే మ్యూజిక్ సెలెక్ట్ చేయండి. మనం డౌన్లోడ్ చేసిన వీడియోస్, సాంగ్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి, అది క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సాంగ్ని అటాచ్ చేయొచ్చు. సేమ్ మనం మాట్లాడే బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీయాలి అంటే క్లిప్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా, దాన్ని మొత్తం డిక్రీజ్ చేయండి. ఒకవేళ స్పెసిఫిక్గా ఒక్క వీడియో కంటే ఇలా ఒక సింగిల్ క్లిక్ చేయొచ్చు. అదే ఒకవేళ అన్ని వీడియోస్కి క్లిక్ చేయాలంటే ఇక్కడ డబల్ క్లిక్ చేయండి, అప్లై టు ఆల్ అనిపిస్తుంది. సో దట్ అన్ని దానికి వాల్యూమ్ తగ్గిపోద్ది అనమాట. అండ్ ఇక్కడ ఆడియోలో యాడ్ చేసాం కదా మ్యూజిక్ అని, సో ఇప్పుడు ఇది ప్లే అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇది వద్దు అనుకుంటే ఇది కూడా సెలెక్ట్ చేసుకొని వీటిని ఎడిట్ చేసుకోవచ్చు. ఏ పార్ట్ నుంచి ఎక్కడ వరకు కావాలి, ఇంత కావాలి అని. దీన్ని కూడా ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, స్పీడ్ కూడా పెంచుకోవచ్చు స్లో కావాలని. సో నాకు ఇప్పుడు వద్దు కాబట్టి డిలీట్ చేసేస్తున్నాం. అండ్ ఇంకా మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటాం కదా, అలాంటప్పుడు ఈ రికార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనం ఇది క్లిక్ చేస్తే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. సో హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ చూస్తే సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఇది కూడా డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు సేమ్ వే. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు నేను ఓపెన్ వీడియో స్టార్టింగ్ అప్పుడు ఇలా టైపింగ్ వస్తుంది కదా, ఇలా కీబోర్డ్. సో ఇలా అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. మనకు సబ్ కేటగిరీస్ లా ఉంటాయి. మనకి ఇలా చాలా సబ్ కేటగిరీస్. సో ఇలా అన్ని సబ్ కేటగిరీస్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఎఫెక్ట్స్ అన్ని మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత టెక్స్ట్, మీకు యూస్ఫుల్ అయ్యే థింగ్స్ మాత్రమే నేను చెప్తున్నా. టెక్స్ట్ లో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కావాల్సింది సెలెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కలర్, నాకు ఇప్పుడు రెడ్ కావాలి. అండ్ టెక్స్ట్ కూడా ఇలా చాలా ఉంటాయి.
అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా యానిమేటెడ్ లాగా కనిపిస్తుంది, ఇక్కడ హలో ఆల్ అని కనిపిస్తుంది. మనకు కావాల్సిన యానిమేటెడ్ టెక్స్టైల్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది మనం ఏ ప్లేస్లో కావాలన్నది కూడా మనం డ్రాగ్ డ్రాప్ చేసుకొని పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత యూ కెన్ సేవ్ దిస్ చేంజెస్. అండ్ మనకు కొన్ని వీడియోస్ స్లో మోషన్లా అండ్ స్పీడ్లాగా అనిపించాలనుకుంటాం కదా, అందుకే ఈ స్పీడ్ ఆప్షన్ ఉంది. నేనైతే ఇక్కడ 2x కంటే ఎక్కువ పెట్టిన స్పీడ్, సో దట్ నాకు ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ కూడా చేసుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు కూడా స్పీడ్ని. అండ్ నెక్స్ట్ ఆప్షన్ యానిమేషన్. మోస్ట్లీ యానిమేషన్ షార్ట్స్ ఆర్ రీల్స్ ఎడిటింగ్కి చాలా బాగుంటుంది. మనకి ఇలా మంచి మంచి ఎడిటింగ్స్ చేయాలన్నప్పుడు ఈ యానిమేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట, ట్రాన్సిషన్స్కి వాటన్నిటికీ. సో ఇదంతా యానిమేషన్స్. మనకి ఇలా ఇష్టమున్న స్టైల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా టైం ఎక్కువసేపు కావాలా ఎంతసేపు కావాలన్నది కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు చూస్తూ ఉంటే మీకే అర్థమైపోద్ది. అండ్ ఇవన్నీ పెద్దగా యూజ్ ఏమి ఉండదు. ఈ వాయిస్ ఎఫెక్ట్ ఏంటంటే వాయిస్ని ఎడిట్ చేయొచ్చు, లైక్ డిఫరెంట్ మోడ్స్ కిడ్స్లా ఉంది. ఇప్పుడు సో ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈ వాయిస్ ఎఫెక్ట్స్లో. అండ్ డూప్లికేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది, మనకి డబల్ కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే ఇది డబల్లా రిపీట్ అయిపోద్ది. దీన్ని మనము డ్రాగ్ చేయొచ్చు. అండ్ రొటేట్ ఆప్షన్ ఉంటుంది, లైక్ మనం ఎలా రొటేట్ చేసుకోవాలనుకుంటున్నాము ఇవన్నీ మీకు చూసి మీకే అర్థమైపోద్ది. రివర్స్ అంటే ఏంటంటే మనం చేసే యాక్షన్ని సేమ్ రివర్స్లో చూపిస్తుంది. లైక్ అండ్ చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, ఇక్కడ ఈ బ్లూ మార్క్ ఉంది కదా ఇన్షాట్ అనేది ఎలా పోవాలని. ఇక్కడ క్యాన్సిల్ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయొచ్చు. ఒక యాడ్ ని చూస్తే ఒక 30 to 40 seconds లో ఇది వెళ్ళిపోద్ది వాటర్ మార్క్ అన్నది. అండ్ దాని తర్వాత మనం నీట్ గా సేవ్ చేసుకోవచ్చు. అండ్ సేవ్ కూడా ఎలా చేయాలో మీకు చెప్తాం. సో వాటర్ మార్క్ వెళ్ళినాక ఇలా ఉంటది. ఇక్కడ వాటర్ మార్క్ ఏముండదు, నేను వేరే క్లిప్స్ పెడుతున్నా ఎందుకంటే అది 1 hour అలా ఉంది. సో వేరే క్లిప్స్ పెడుతున్నా. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేశాక ఇక్కడ ఫ్రేమ్ రేట్ 60 అని సెలెక్ట్ చేయండి, సో దట్ మీకు ఇంకా క్లారిటీ మంచిగా ఉంటుంది వీడియోస్కు. అండ్ ఎక్స్పోర్ట్ అని సెలెక్ట్ చేయండి. దీనికి కూడా కొంచెం టైం పడుతుంది, ఒక యాడ్ ప్లే అయ్యిద్ది అనమాట దీనికి కూడా. సో అప్పటివరకు మీరు వెయిట్ చేసి ఉండండి. దానికి కూడా ఒక 30 to 40 seconds అంతే, దానికంటే ఎక్కువ అయితే ఏం తీసుకోదు. అండ్ దాని తర్వాతకి ఆటోమేటిక్ గా మన గ్యాలరీకి సేవ్ అయిపోద్ది. సో ఇలా సేవ్డ్ అని ఇలా చూపిస్తుంది అనమాట మన గ్యాలరీలోకి. ఇప్పుడు నేను వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తానో చెప్తా. మోస్ట్ యూస్ఫుల్ టిప్ ఒకటి చెప్తాం అనుకుంటున్నా. మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటది, బట్ ఎవరికో ఒకరికి యూజ్ అయింది కదా. మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో అండ్ ఫేస్ క్లారిటీ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ యువర్ వీడియోస్. ఎందుకంటే చాలా మంది మీ వీడియో క్లారిటీ బాగుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ వీడియోస్ చూడడానికి. ఇప్పుడు వస్తున్న వ్యూస్ కంటే కూడా ఇంకా డబల్ రావచ్చు. అండ్ నేను ఐఫోన్ ఇలాంటివి పర్చేస్ చేయమని చెప్పట్లేను. ఆండ్రాయిడ్ లో కూడా 10 to 12,000 లో కొన్ని మంచి ఫోన్స్ ఉంటాయి. మీకు వీలైతే అలాంటి ఫోన్స్ పర్చేస్ చేయండి. అండ్ దట్టు మీరు అఫోర్డ్ చేయలేరు అంటే లైట్ కి దగ్గరలో వీడియోస్ తీయడానికి ట్రై చేయండి. లైట్ దగ్గర ఉండడం వల్ల కొంచెం క్లారిటీ అండ్ కొంచెం బ్రైట్నెస్ మంచిగా కనిపిస్తాం అనమాట. వీడియోస్ మంచిగా కనిపిస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి అండ్ ఎక్కువ వ్యూస్ వస్తాయి మీకే. సో ఇది నా టిప్. ఫేస్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుందో ద సేమ్ గోస్ విత్ వాయిస్. వాయిస్ కూడా మంచి క్లారిటీగా చెప్పడానికి ట్రై చేయండి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా. అండ్ మంచి మైక్స్ ఇలాంటివి యూజ్ చేయండి. తక్కువ ప్రైస్ లో కూడా కొన్ని మంచి మైక్స్ ఉంటాయి. అండ్ చాలా మంది నన్ను మైక్స్ అండ్ ట్రైపాడ్ లింక్స్ అండ్ రివ్యూస్ అడుగుతారు. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే లైక్ 2 days బ్యాక్ ఒక మైక్ పర్చేస్ చేస్తా, దాని రివ్యూ ఎలా ఉందో నేను చెక్ చేసి మీకు డీటెయిల్ గా చెప్తాం. సో ప్లీజ్ అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలా అడుగుతుంది, వీడియోనా షార్టా లైవా పోస్టా అని ఇలా చాలా అడుగుద్ది. సో ఇప్పుడు మనకు షార్ట్ పోస్ట్ చేయాలనుకుంటున్నాం. షార్ట్ అంటే మీరు ఏదో ఒకటి సెలెక్ట్, సో ఇలా షార్ట్ అని సెలెక్ట్ చేసి ఏదో ఒకటి ఇలా సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేశాక మనకి ఇలా చూపిస్తుంది మన షార్ట్ ఇవన్నీ. సో దాని తర్వాతకి డన్ అని సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మీకు ఇలా యాడ్ సౌండ్ అని ఉంది కదా, అది కనిపిస్తుంది. సో అది సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన సాంగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఎక్కువ ఇప్పుడు రీచ్ ఉన్న సాంగ్ ని సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకో, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సాంగ్ వద్దు, ఓన్లీ మీ ఆడియో కావాలంటే ఇలా సాంగ్ ఆడియో తగ్గించి మీ ఓన్ ఆడియో పెంచండి. లేదు మాకు సాంగ్సే కావాలంటే ఆ సాంగ్ వాల్యూమ్ అంతే ఉంచి మీ ఆడియో తగ్గించండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఏమైనా టెక్స్ట్ కావాలంటే అది రాసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఫాంట్స్ అవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిట్ అని క్లిక్ చేసి. సో ఇలా పెట్టేసి అండ్ దీని కలర్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు, లైక్ ఇలా. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేశాక మనకు ఏదైతే కావాలనుకుంటాం కదా థంబ్నెయిల్ లాగా ఫస్ట్ కనిపించడానికి, సో దట్ మనమే సెలెక్ట్ చేసుకోవాలి అది ఎలాంటిది కావాలో.
అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి అండ్ మనము పోస్ట్ చేయొచ్చు. టైటిల్ ఒక మంచిది పెట్టడానికి ట్రై చేయండి, రెజిన్ రాఖీ అని ఏదో ఒక ఎమోజీ. అండ్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి, షార్ట్స్ ఫీడ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వచ్చు. సో అవన్నీ ఇచ్చేసాక ఇక్కడ విజిబిలిటీ అని ఉంది కదా, మోస్ట్లీ నా టిప్ ఇది ఒక్కటే, పబ్లిక్ డైరెక్ట్గా పోస్ట్ చేయకుండా అన్లిస్టెడ్లో పెట్టండి. అన్లిస్టెడ్లో పెట్టుకొని షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేసేటప్పుడు ఇలా ఉంది కదా, ఈరోజు డేట్ 24th. సో 24th అని సెలెక్ట్ చేసి ఓకే సెలెక్ట్ చేయండి. టైం నాకు 5 కల్లా పోస్ట్ అవ్వాలని పెడుతున్నాం. సో దట్ డైరెక్ట్ ఫోన్ మన దగ్గర ఉన్నా లేకపోయినా మన యూజ్ లేకుండా అదే డైరెక్ట్గా 5కి పోస్ట్ అయిపోద్ది. అండ్ దానికి రిలేటెడ్ వీడియో ఏమైనా కావాలి అనుకుంటే మనం పోస్ట్ చేసుకోవచ్చు. లైక్ అది చూసే వాళ్ళకి కింద ఇక్కడ రికమెండేషన్స్లో కనిపిస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత అప్లోడ్ షార్ట్ అని పెట్టండి, చాలు, అది ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోద్ది. సో ఇంకా పోస్ట్ అయ్యాక మై వీడియోస్కి వెళ్ళండి. మై వీడియోస్కి వెళ్ళాక ఇలా కనిపిస్తుంది యాడ్స్ పెండింగ్ అండ్ పోస్ట్ టైం 5 PM ఇలా అని. సో అది సెలెక్ట్ చేయండి 3 dots, ఇక్కడ ఎడిట్ అని సెలెక్ట్ చేయండి. అండ్ ఎడిట్ సెలెక్ట్ చేశాక ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇలా రాయండి మీరు మీకు ఏం మ్యాటర్ ఉందో టాపిక్ బట్టి. నేనైతే రెజిన్ రాఖీ అని పెడుతున్నా, ఎందుకంటే దాని రిలేటెడే కాబట్టి. మెయిన్ హ్యాష్ ట్యాగ్స్ ఏవో అవన్నీ మొత్తం ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వండి. అండ్ మ్యాటర్ అసలు దేని గురించో కూడా పర్టికులర్గా మెన్షన్ చేయండి డిస్క్రిప్షన్లో అసలు దేని గురించి. అండ్ ట్యాగ్స్ ఇక్కడ అన్లిస్టెడ్లో పెట్టి పోస్ట్ అయ్యాక ట్యాగ్స్ ఎడిట్ చేయండి. ఇప్పుడు నేను ఏ ప్రాసెస్లో చూపిస్తున్నానో ఆ ప్రాసెస్లో చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా ఫస్ట్ దేని గురించో దాని గురించి ఇవ్వండి, రెజిన్ రాఖీ ఇలా సపరేట్గా ఇచ్చేసి ఇంకా మెయిన్ ట్యాగ్స్ అన్ని ఇవ్వండి, షార్ట్స్ ఫీడ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇచ్చేసి. నేను మొత్తం ఫిల్ చేయలే, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అని మీకు చూపించా. మీరు నీట్గా అంతా ఫిల్ చేసుకోండి, మంచి ట్యాగ్స్ పెట్టుకొని అండ్ మంచి టైటిల్ పెట్టుకొని అండ్ ఇక్కడ సేవ్ చేయండి. సో దట్ డైరెక్ట్గా ఇంకా ఇప్పుడు మీకు ఏం పర్లేదు, ఈవినింగ్ 5కి అది పోస్ట్ అయిపోద్ది. ద సేమ్ విత్ వీడియోస్, ఇలా షార్ట్స్ బదులు ఇక్కడ వీడియోస్ అని సెలెక్ట్ చేయండి. అండ్ ఆల్సో లైక్ నేను నెక్స్ట్ వీడియోలో నాకు యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చింది అదంతా డీటెయిల్గా చెప్తాం అనుకుంటున్నా. సో అవన్నీ మిస్ అవ్వద్దంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఆ వీడియో కావాలా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ నేను ఖచ్చితంగా చేయను ఆ వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే నేను వీడియో షూట్ చేస్తాను. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అసలు తెలుసుకోవాలనుకుంటున్నారా మైక్ డీటెయిల్స్ అండ్ నా యూట్యూబ్ ఇన్కమ్ ఇవన్నీ. అండ్ ఐఎమ్ సో ఈగర్లీ వెయిటింగ్ టు టెల్ యూ. లైక్ 1 month బ్యాక్ ఒక ఫుల్ వీడియో షూట్ చేశాను కదా, మానిటైజేషన్ నాకు ఫాస్ట్ గా ఎలా అయ్యిందని. సో చాలా మంది ఇంకా టిప్స్ అడుగుతున్నారు అండ్ వాళ్ళ ఛానల్ గురించి అడుగుతున్నారు. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. అండ్ లైక్ ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను మంచి టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అంతా పాసిబుల్ అయింది మీ వల్ల మాత్రమే. సో అందుకే మీకు కూడా ఏదో ఒక హెల్ప్ ఉండాలి కదా నా సైడ్ నుంచి అని నేను ఇవన్నీ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషన్ వస్తుంది. ఒకవేళ వీటికే మంచి రీచ్ రాకపోతే మేబీ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోని నేను ఆపుతా. అందుకే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు నిజంగా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నాకు ఇది చాలా మంచి మోటివేషన్ వస్తుంది. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.